మనం కొత్తగా వ్యవసాయం చేయడం కాదులే కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం, ఎన్నెన్ని మందులు కొడుతున్నాం ఏందని చేస్తూనే ఉంటాం. అయితే ఒక పంట పండియాలంటే సుమారు వచ్చేసరికి 10-15 రకాల అయినా విషపూరితమైన రసాయనిక ఎరువుల్ని పంటల మీద స్ప్రే చేస్తూనే ఉన్నాం. పంటల కింద రూట్ సిస్టమ్ ద్వారా అందిస్తూ ఉన్నాం. అయితే దీనివల్ల మటుకి రాబోయే కాలంలో విపరీతంగా క్యాన్సర్లు పెరిగిపోతాయి. ఒక నర్సాపేటలోనే 5-6 క్యాన్సర్ హాస్పిటల్ కొత్తగా కడుతున్నారు. అంటే ఫ్యూచర్లో మనం ఐటీకి వీటికి వాటికి బాగా డిమాండ్ ఉంటుందని పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నాము, ఫ్యూచర్లో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతారని క్యాన్సర్ హాస్పిటల్లో హడావుడిగా కట్టేసే పరిస్థితికి వచ్చింది. మన నర్సాపేటను చూస్తే మనం ఉదాహరణకి ఒక ఎన్ఆర్టీ సెంటర్ వినకొండ రోడ్డు కానీ సత్తెనపల్లి రోడ్డు దాకా ఇటు వచ్చేసరికి గుంటూరు రోడ్ నుంచి పల్నాడు బస్ స్టాండ్ దాకా మొత్తం మెయిన్ రోడ్ల మీద పానీపూరి కొట్లు కన్నా కానీ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. అంత పరిస్థితికి వస్తున్నాం మనం. ఎవరైనా కానీ ఆర్గానిక్గా పండించుకొని తినండి. మీకు ఒక ఎకరం ఉంటే అందులో 25 సెంట్లు ఆర్గానిక్గా వేసుకొని మందులేం కొట్టకుండా 5 లేయర్స్ మోడల్ కానీ ఏదో ఒకటి వేసుకొని తినండి. మీరు ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని మెడిటేషన్ చేసినా, ఎన్ని 10,000 అడుగులు వేసినా ప్రయోజనం ఏం లేదు. తినే ఫుడ్ మంచిది తినకుండా మనం ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఏం చేసినా క్యాన్సర్ వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అన్నీ వస్తాయి. తక్కువ వయసుకే వస్తాయి. ఇంకా ముందు వచ్చేటప్పుడు మన పూర్వీకులు ఖచ్చితంగా 2 సార్లు తింటే ఎల్లో కొళ్ళు. ఇప్పుడు మనం ప్రతి గంటకి 2 గంటలకు ఒకటి తింటానే ఉంటాం. అడిగితే ప్రోటీన్ ఫుడ్ అంటాం, అంటాం. అంతా సోదే. మంచి ఫుడ్ ఏదీ లేదు. పల్లెలకు వచ్చేసరికి 10 రకాల మందులు వాడతారు. కరివేపాకు మా ఊళ్ళో సుమారు 20 రకాల మందులు కొడుతున్నారు. అది పుట్టేటప్పుడే పసుపు కలర్లో పుట్టిద్ది. అది పైకి వచ్చేసరికి ఆకుపచ్చ కలర్ మారడానికి ఎన్ని మందులు కొడుతున్నారు. ఏది అట్లీస్ట్ మల్లెపూలు తోటేస్తే మల్లెపూలు తోటకి వచ్చేసరికి 10 రకాల మందులు కొడుతున్నాం. మిరపెత్తంగా దానికి అంతూ ఆకు లేదు. ఎన్ని రకాల మందులు ఉంటాయి. మనం తినే ఫుడ్ మంచిగా తినకుండా ఏదేదో యోగాలు, మెడిటేషన్లు, ధ్యానాలు, వాకింగ్లు, రన్నింగ్లు చేయడంలో ప్రయోజనం ఉంది. మంచిగా ముందు కొట్టం ఆర్గాన్ పండించుకోండి. మీకు ఒక ఎకరం ఉంటే 25 సెంట్లు పండించుకోవడానికి ట్రై చేయండి. అదే బెస్ట్ నాకు తెలిసినంత వరకు.